హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మన డిఎస్సి సిరీస్ లో ఈరోజు మనం క్విక్ సార్ట్ నేర్చుకుంటాం అనమాట. సో క్విక్ సార్ట్ అంటే ఏంటి అండ్ ప్రోగ్రామ్ అండ్ కమింగ్ టు ది ఎగ్జాంపుల్, సో అన్ని చూస్తాం. అండ్ కమింగ్ టు ద టాపిక్, వాట్ ఈస్ క్విక్ సార్ట్? సో క్విక్ సార్ట్ అంటే డివైడ్ అండ్ కాంకర్ అల్గోరిథం అనమాట. సో లైక్ మెర్జ్ సార్ట్ లాగా. నెక్స్ట్, ఇన్ ప్లేస్ ఆఫ్ సార్టింగ్ నో ఎక్స్ట్రా మెమరీ నీడెడ్. సో ఎక్స్ట్రా మెమరీ అవసరం లేదు, ఉన్న వాటిలోనే సార్ట్ చేస్తాం అనమాట మనం. అండ్ నెక్స్ట్, అన్స్టేబుల్ సార్ట్. సో మే చేంజ్ ఆర్డర్ ఆఫ్ ఈక్వల్ ఎలిమెంట్స్. సో ఏదైనా ఈక్వల్ ఎలిమెంట్స్ ఉంటే వాటి యొక్క ఆర్డర్ అనేది చేంజ్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్, టైమ్ కాంప్లెక్సిటీ. యావరేజ్ కేస్ ఏమో బిగ్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్, అండ్ వర్స్ట్ కేస్ ఆఫ్ బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. సో ఇది రేర్ అనమాట. అండ్ నెక్స్ట్, హౌ క్విక్సార్ట్ వర్క్స్. సో ఎలా వర్క్ అయింది. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ మనం ఒక పివోట్ ఎలిమెంట్ ని చూస్ చేసుకుంటాం. నెక్స్ట్ దాంట్లో పార్టీషన్స్ చేస్తాం. సో ఏదైతే పివోట్ ఎలిమెంట్ ఉంటుందో దాని యొక్క లెఫ్ట్ సైడ్ ఏమో స్మాలర్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు, అండ్ రైట్ సైడ్ ఏమో గ్రేటర్ ఎలిమెంట్స్. సో అలాగే పార్టీషన్స్ చేస్తాం అనమాట. సో రికర్సివ్ ఏం చేస్తాం, సో లెఫ్ట్ సైడ్ పార్టీషన్స్ ని మళ్ళీ వాటిని సార్ట్ చేస్తాం, మళ్ళీ రైట్ సైడ్ ని. సో లెఫ్ట్ రైట్ అలాగే రికర్సివ్ సార్ట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అండ్ లైక్ ఒక డ్రైవర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇంక ఈజీ అర్థమైంది. అండ్ కమింగ్ టు ది ఒక అరే ఇచ్చారు చూడండి, 10, 7, 8, 9, 1, 5. సో ఇది ఒక అరే. ఈ అరేలో మనం, సో ఇందాక యాజ్ యూజువల్ అనుకుంటూ లాస్ట్ ఎలిమెంట్ పివోట్ ఎలిమెంట్ అనుకుందాం. సో పివోట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు 5 ని కరెక్ట్ పొజిషన్ లో ప్లేస్ చేయాలి కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం, 5 ని ఇక్కడ పెట్టుకుంటాం. సో 5 లెఫ్ట్ సైడ్ ఏంటి, స్మాలర్ ఎలిమెంట్స్ ఉండాలి అంతే కదా. రైట్ సైడ్ గ్రేటర్ ఎలిమెంట్స్ ఉండాలి. సో ఇక్కడ చూస్తే ఏముంది, 5 ఏ పొజిషన్ లో వస్తుంది మనకి ఇటు సైడ్ చూస్తే. సో ఇక్కడ వస్తుంది, స్టార్టింగ్ లో వస్తుంది. లైక్ ఏంటంటే ఫస్ట్ 1, నెక్స్ట్ 5. ఓకే కదా. ఇప్పుడు 1 ఏంటి 5 కంటే చిన్నది, సో ముందు పెట్టేసాం అంతే కదా. సో దీని ఇండెక్స్ ఎంత, 1, 0, 1. సో 5 అనేది ఎక్కడ ఉంది, 1 ఇండెక్స్ లో ఉంది. సో ఇక్కడ 1 ఇండెక్స్ లో ఏముంది, 7 ఉంది. సో ఈ 10 ప్లేస్ లో 1 ఉంటది, ఈ 7 ప్లేస్ లో 5 ఉంటది కదా. ఇప్పుడు 1 దగ్గర 5 వచ్చాయి. ఇప్పుడు ఏమైంది, దీని నెక్స్ట్ ఏముంటది, 8, 9, 10. అండ్ 5 పొజిషన్ చూడండి, 1 పొజిషన్ లో 7 ఉంది, ఎండింగ్ లో 5 ఉంది కదా. సో ఇది n-1 పొజిషన్. సో ఈ రెండింటిని రీప్లేస్ చేస్తాం అనమాట. రీప్లేస్ చేసినప్పుడు ఎండింగ్ లో ఏమొస్తుంది, 7 వస్తుంది. సో ఇప్పుడు మన కరెంట్ అరే ఏంటిది, ఇది. ఎప్పుడు ఇది, మన పివోట్ ని 5 తీసుకున్నప్పుడు కదా. సో ఇప్పుడు మనకి లేటెస్ట్ వచ్చిన అరే ఇది అనమాట. నెక్స్ట్ ఏమైంది, ఇప్పుడు పివోట్ ఎలిమెంట్ 5 ఉంది. సో దీన్ని లెఫ్ట్ సైడ్ సార్ట్ చేయాలి మనం. సో ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ 1 ఎలిమెంట్ ఆల్రెడీ సార్ట్ అయ్యి ఉంది కాబట్టి మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఇది ఎక్కడ ఏంటి, 8, 9, 10, 7. 8, 9, 10, 7. సో ఇప్పుడు మనం వీటిని సార్ట్ చేయాలి. యాజ్ యూజువల్ గా పివోట్ ఏంటిది, 7 తీసుకుంటాం. పివోట్ ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇప్పుడు ఈ 7 ఏంటి, 7 లెఫ్ట్ సైడ్ స్మాలర్ ఎలిమెంట్స్ ఉండాలి, రైట్ సైడ్ గ్రేటర్ ఎలిమెంట్స్ ఉండాలి. సో ఇక్కడ 8, 9, 10 ఉన్నాయి కదా. సో 7 అనేది ఎక్కడ, స్టార్టింగ్ పొజిషన్ లో ఉంది. సో ఈ 0 ఇది లాస్ట్ పొజిషన్. సో ఈ 8 ప్లేస్ లో 7 ఉంటది, లాస్ట్ లో 8 ఉంటది. సో రిమైనింగ్ సేమ్ ఉంటాయి, ఎందుకంటే అవన్నీ 7 కంటే గ్రేటరే కాబట్టి. 8. సో ఇప్పుడు కొత్తది ఏమొచ్చింది, 7, 9, 10, 8. ఎప్పుడు మనం పివోట్ 7 తీసుకున్నప్పుడు. సో ఇప్పుడు పివోట్ లెఫ్ట్ సైడ్ ఏంటి, ఆల్రెడీ అది స్టార్టింగ్ లో ఉంది. సో లెఫ్ట్ సైడ్ మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి, రైట్ సైడ్ కావాలి కదా, రైట్ సైడ్. సో ఇప్పుడు మనకి ఏముంది ఇక్కడ, 9, 10, 8. ఇందులో పివోట్ ఏంటి, 8. ఇప్పుడు ఏమైంది, 8 కంటే లెఫ్ట్ సైడ్ స్మాలర్ ఎలిమెంట్స్ ఉండాలి, రైట్ సైడ్ నెక్స్ట్ ఏంటి, గ్రేటర్ ఎలిమెంట్స్ ఉండాలి. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ 9th ప్లేస్ లో 8 పెట్టామనుకోండి. సో రైట్ సైడ్ బిగ్గర్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటి, 0 ప్లేస్ లో 8 ఉంటది, యాజ్ యూజువల్ గా 10, 9 ఇటు సైడ్ వచ్చేస్తాయి. సో 9 ని 8 ని స్వాప్ చేసాం. ఇప్పుడు ఏమైంది, 8 కి లెఫ్ట్ సైడ్ సార్టింగ్ ఏం అవసరం లేదు, ఆల్రెడీ సార్ట్ అయిపోయి ఉంది. రైట్ సైడ్ ఏముంది, 10, 9 ఉన్నాయి. సో వీటిని సార్ట్ చేయాలి. ఇప్పుడు ఇందులో పివోట్ ఏంటిది, 9. ఇప్పుడు ఏమైంది, 9 ప్లేస్ ని 10 ప్లేస్ ని చేంజ్ చేస్తాం. అప్పుడు ఏమైంది, 9 రైట్ సైడ్ 10 వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ సార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైంది, 10 కూడా సార్ట్ అయిపోయింది, 9, 10 సార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏముంది, పివోట్ ఈజ్ ఈక్వల్ టు 10. సో 10 పెట్టేస్తాం. సో ఇప్పుడు అది ఆల్రెడీ సార్టెడ్ అయిపోయింది. ఇప్పుడు మన ఫైనల్ సార్టెడ్ అరే ఏమొచ్చింది, 1, 5, 7, 8, 9, 10. సో ఇది మన లాస్ట్ సార్టెడ్ అరే అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ ఒక పివోట్ ఎలిమెంట్ ని తీసుకుంటాం, దాని యొక్క ప్లేస్ లో దాన్ని స్వాప్ చేస్తాం. ఏ ప్లేస్ అయితే ఉంటుందో ఆ ఇండెక్స్ లోకి స్వాప్ చేస్తాం. దాని లెఫ్ట్ సైడ్ స్మాలర్ ఎలిమెంట్స్ పెడతాం, రైట్ సైడ్ బిగ్గర్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇలా అనమాట. పివోట్ ని తీసుకుంటాం, లెఫ్ట్ సైడ్ స్మాలర్, రైట్ సైడ్ బిగ్గర్. సో ఇప్పుడు ఆ ఎలిమెంట్ ఎక్కడ ప్లేస్ చేయాలి, ఏదైతే ఇండెక్స్ లో చేంజ్ చేస్తామో ఆ ఇండెక్స్ లో ప్లేస్ చేయాలి. నెక్స్ట్ ఇది కోడ్ ఇంప్లిమెంటేషన్ అనమాట, జావా. ఫస్ట్ ఏం చేస్తున్నాం, మెయిన్ కోడ్. ఇక్కడ ఏంటి, ఒక అరేని పాస్ చేసాం. నెక్స్ట్ క్విక్ సార్ట్ ని కాల్ చేస్తున్నాం. ఇక్కడ ఈ క్విక్ సార్ట్ లో ఆర్గ్యుమెంట్స్ ఏమేమి పాస్ చేస్తున్నాం, అరేని పాస్ చేస్తున్నాం. నెక్స్ట్ లో లైక్ 0 ఇండెక్స్ పాస్ చేస్తున్నాం, స్టార్టింగ్ ఎండింగ్ ఇండెక్స్, అరే డాట్ లెంత్ -1. సో ఇక్కడికి వస్తే ఏమైంది, క్విక్ సార్ట్. సో ఫస్ట్ ఏం చూస్తున్నాం, లో లెస్ దెన్ హై.
సో ఏదైతే లో మనం ఏదైతే 0 అని లెంత్ -1 ఇచ్చామో, సో అది స్మాల్‌గా ఉన్నంత సేపు అది ఇఫ్ కండిషన్ అనేది రన్ అయిద్దనమాట. సో దానికోసం. సో లోవర్ ఉండాలని. నెక్స్ట్ ఏంటి? పివోట్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు పార్టీషన్ ఆఫ్ అరే, లో, హై. సో దేనికిది? పార్టీషన్ ఆఫ్ ద అరే. అరేని పార్టీషన్ చేయడానికి. పివోట్ ఇండెక్స్ స్టోర్ చేసుకోవడానికి. సో ఏదైతే ఇండెక్స్ ఉంటదో ఆ ఇండెక్స్‌లోకి స్టోర్ అయిపోద్దనమాట. లైక్ మనం పివోట్‌ని చేంజ్ చేసేటప్పుడు. తర్వాత ఏం చేస్తాం? రికర్సివ్‌లీ సార్ట్ లెఫ్ట్ అండ్ రైట్ పార్టిషన్స్. సో ఇది లెఫ్ట్ లైక్ పివోట్‌కి లెఫ్ట్ సైడ్. కిందదేమో పివోట్‌కి రైట్ సైడ్. సో ఇక్కడ చూడండి లో టు పివోట్ ఇండెక్స్ -1 అంటే ఏంటి? 0 టు పివోట్ వరకు. కిందదేంటి? పివోట్ టు హై మీన్స్ లాస్ట్ ఎండింగ్ వరకు రైట్ సైడ్. తర్వాత ఏమైద్ది? ఇక్కడ పివోట్‌ని కాల్ చేస్తాం. ఇందులోకి ఏమేం పాస్ చేస్తున్నాం? అరే, లో, హై. ఈ మూడిటిని పాస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి? ఇది పివోట్. సో సేమ్ లో, హై వచ్చాయి. తలుపు మూసేరా. నెక్స్ట్ ఇక్కడేంటి? ఇంట్ పివోట్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ హై. సో అరే ఆఫ్ హై ఎందుకు తీసుకున్నాం అంటే, మనం లాస్ట్ ఎలిమెంట్ తీసుకున్నాం కాబట్టి ఎండింగ్. ఏంటిది? అరే డాట్ లెంత్ -1 హైలో స్టోర్ చేసుకున్నాం కదా! సో ఆ హైని ఏంటంటే పివోట్ అనుకుంటాం. నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు లో -1. సో ఇదేంటంటే ఆ యొక్క ఏదైతే కరెంట్ పొజిషన్ ఉంటదో అది ట్రాక్ చేస్తామన్నమాట స్టార్టింగ్‌లో. సో స్టార్టింగ్‌లో ఏముంటది? మన లో అంటే 0 -1. సో ఐ అనేది ఇప్పుడు కరెంట్ ఎంత ఉంటది? -1 ఉంటది. సో ఎప్పుడైతే మనకి పివోట్ వస్తదో అది ఇండెక్స్ చేంజ్ అయిద్దనమాట 0కి. కదా! నెక్స్ట్ ఏంటి? ఇక్కడ ఫర్ లూప్ ఉంది. ఇది ఎందుకు? మన స్వాపింగ్ కోసం అన్నమాట. ఇక్కడ ఇంట్ జే ఈజ్ ఈక్వల్ టు లో. సో 0 నుండి జే లెస్ థాన్ హై. హై ఎంత? 4. 5 - 1 4. లాస్ట్‌కి వెళ్ళిపోతది కాబట్టి. కదా! సో హై నెక్స్ట్ ఇఫ్ అరే ఆఫ్ జే లెస్ థాన్ ఈజ్ ఈక్వల్ టు పివోట్. అరే ఆఫ్ జే ఎంత? సో ఇప్పుడు ఏదైతే ఆ ఎలిమెంట్ ఉంటదో కరెంట్ ఆ జే ఎలిమెంట్. జే ఎలిమెంట్ ఎంత? 0 పొజిషన్ కదా! సో ఆ 0 పొజిషన్‌ని పివోట్‌తో కంపేర్ చేసుకుంటది. సో అది గాన లెస్ థాన్ ఉంది అనుకోండి ఆ కరెంట్ జే అప్పుడేం చేస్తాం? దాన్ని స్వాప్ చేయాలి. ఎలా స్వాప్ చేస్తావు? అరే ఆఫ్ జే ఈజ్ అండ్ అరే ఆఫ్ సో ఐని జేని స్వాప్ చేయాలి. ఇప్పుడేంటి? టెంప్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ 5. సో అరే ఆఫ్ 5 అనేది టెంపరరీలో ఉంటది. నెక్స్ట్ అరే ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ జే. సో స్వాప్ అయిద్ది. నెక్స్ట్ అరే ఆఫ్ జే ఈజ్ ఈక్వల్ టు టెంప్. సో ఇది దేనికి? ఓన్లీ స్వాపింగ్ కండిషన్ అన్నమాట. పివోట్‌తో జేని స్వాప్ చేసుకుంటా ఉంటాం అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడేమైద్ది? పివోట్‌కి లెఫ్ట్ సైడ్ అనేది స్మాలర్ ఉంటాయి. దీనికి రైట్ సైడ్ అని ఏంటి బిగ్గర్ ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ కిందేంటి? ప్లేస్ పివోట్ ఇన్ కరెంట్ పొజిషన్. సో కరెంట్ పొజిషన్. సో మీన్ ఏంటి? ఇంట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ i+1. సో ఇప్పుడేంటి? అరే అని -1లో ఉంది. సో ఇప్పుడేంటి? దాన్ని అక్కడ కరెంట్ పొజిషన్‌లో ప్లేస్ చేయాలి. సో 0థ్ పొజిషన్. సో అక్కడికి కరెంట్ పొజిషన్‌లో ప్లేస్ అయిపోద్దనమాట. ఏదైతే i ఉందో దానికి నెక్స్ట్‌కి ప్లేస్ అయిపోద్ది. నెక్స్ట్ అరే ఆఫ్ i+1 ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ i. అరే ఆఫ్ i ఈజ్ ఈక్వల్ టు టెంప్. నెక్స్ట్ ఏం చేస్తాం? రిటర్న్ అరే ఆఫ్ i+1. సో పివోట్ ఇండెక్స్‌ని రిటర్న్ చేస్తది. సో మనకి లాస్ట్‌లో ఎండింగ్ ఏమైద్ది? ఏదైతే అవుట్‌పుట్ ఉందో ఆ అవుట్‌పుట్ అనేది ఇక్కడ వచ్చేస్తదనమాట. ఏముంది అవుట్‌పుట్? 1, 5, 7, 8, 9, 10. సో ప్రోగ్రామ్ చాలా సింపుల్ అనమాట. సో మీరొకసారి ఆ డ్రై కోడ్‌ని రన్ చేసుకుంటూ ఎళ్తే మనకి ఇంకా ఈజీగా అర్థమైద్ది. అండ్ ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. సో నేను ఆల్రెడీ ప్లేస్ చేశాను కోడ్ అంతా. సో మీకు ఇంకా సింపుల్‌గా ఉంటదని ఒక కోడ్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఇక్కడ అరేని ఇంప్లిమెంట్ చేసుకున్నాం. సో ఏదైతే అరేని అక్కడ పెట్టుకున్నాం. నెక్స్ట్ క్విక్ సార్ట్‌ని కాల్ చేస్తున్నాం. దీంట్లో ఏమేమి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాం? అరే, లో, నెక్స్ట్ హై. సో హై అంటే లాస్ట్ ఎలిమెంట్ అన్నమాట. సో ఇక్కడ ఉంది క్విక్ సార్ట్. ఇది ఫంక్షన్. సో ఇక్కడ ఏంటి? ఫస్ట్ ఇఫ్ లో లెస్ థాన్ హై. సో కండిషన్ చెక్ చేసుకుంటాం. లో అనేది లెస్ థాన్ హై ఉండాలని. నెక్స్ట్ ఏంటి? ఇంట్ పివోట్. ఇక్కడ పార్టిషన్. సో ఇదేంటి? పార్టిషన్ చేయడానికి అరేని. ఇక్కడ ఏమేమి పాస్ చేస్తున్నాం? అరేని పాస్ చేస్తున్నాం. లో అండ్ హై. నెక్స్ట్ ఏం చేస్తాం ఇక్కడ? నెక్స్ట్ క్విక్ సార్ట్‌ని కాల్ చేస్తాం. ఇక్కడ ఏంటిది? ఈ పైనేమో ఏదైతే పివోట్ ఉందో పివోట్‌కి లెఫ్ట్ సైడ్ అన్నమాట. కిందదేంటి? పివోట్‌కి రైట్ సైడ్. సో ఇక్కడ ఏమైద్ది? పార్టిషన్ కాల్ అయిద్ది. ఈ పార్టిషన్‌లో ఏమైద్ది? ఈ పార్టిషన్‌లో ఆర్గ్యుమెంట్స్ ఏమేమి పాస్ చేస్తున్నాం? అరేని పాస్ చేస్తున్నాం. లోవర్ అండ్ హై. ఆ మూడిటిని పాస్ చేస్తున్నాం. ఫస్ట్ పివోట్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ హై. సో ఏదైతే లాస్ట్ ఎలిమెంట్ ఉంటదో దాన్ని పివోట్ ఎలిమెంట్ అనుకుంటున్నాం. నెక్స్ట్ ఐ వాల్యూ ఏంటంటే లో -1. సో లో అనేది ఎంత మనకు ఆల్రెడీ 0. 0 - 1 -1. సో అక్కడ ఏంటి? కరెంట్ పొజిషన్ ట్రాక్ చేసుకుంటదన్నమాట. ఇక్కడ ఏమైద్ది? ఈ లూప్ చూడండి. ఇంట్ జే ఈజ్ ఈక్వల్ టు లో, జే లెస్ థాన్ హై. సో ఇప్పుడేమైద్ది? ఆ లో నుండి n-1 అక్కడి వరకు అరే అనేది ఈ ఫర్ లూప్ అనేది రన్ అయిద్దనమాట. ఇక్కడేంటి? ఇఫ్ అరే ఆఫ్ జే లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు పివోట్. ఇప్పుడు ఆ వచ్చిన ఎలిమెంట్ గన పివోట్ కంటే లెస్ థాన్ ఉంటే ఏం చేస్తాం? మనం స్వాప్ చేస్తాం. నెక్స్ట్ దేన్ని? అరే ఆఫ్ ఐని జేని స్వాప్ చేస్తాం. ఏమైద్ది? ఆ జే అనేది నెక్స్ట్ బిఫోర్ దాంతో స్వాప్ అయిపోద్దనమాట. ఫ్రంట్‌కొస్తది. సో ఇక్కడుంది అదే సింపుల్. సో అలా ప్రతి ఎలిమెంట్‌ని స్వాప్ చేసుకుంటా ఉంటాం. నెక్స్ట్ ఏంటి?
అరే ఎలిమెంట్స్ స్వాప్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేయాలి? పివోట్‌ని కరెంట్ పొజిషన్‌లో ప్లేస్ చేయాలి. సో దానికేంటి? ఇంట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ i+1. సో ఇందాక -1 ఉంది కదా! సో ఇప్పుడు 0 పొజిషన్‌కొచ్చిద్ది. ఆ 0 పొజిషన్‌ని అరే ఆఫ్ ఇదేంటి? ఏదైతే i ఉంటదో ఇప్పుడు ఆల్రెడీ ఇంక్రీజ్ అయిపోద్ది కదా! సో ప్రతిసారి i ఇంక్రీజ్ అయితా వస్తది. సో ఎక్కడైతే i ఇంక్రీజ్ అయ్యి ఉంటదో ఆ పొజిషన్ +1 దానికేం చేస్తాం? ఏదైతే అరే ఆఫ్ ఉందో ఆ రెండిటిని స్వాప్ చేస్తాం. అంటే పివోట్‌ని i ఎలిమెంట్‌ని రెండిటిని స్వాప్ చేస్తాం. సో, i అనేది -1 కాదు. లైక్ ఇప్పుడేంటంటే ప్రతి ఇటరేషన్‌కి i పెరుగుతుంటది గదా! సో, ఆ కండిషన్ వచ్చిందంటే i ఇంక్రీజ్ అయిద్ది. సో, ఇంక్రీజ్ అయినప్పుడు ఆ ఇంక్రీజ్ అయిన పొజిషన్‌లో ప్లేస్ చేస్తదనమాట. ఏదైతే పివోట్ ఎలిమెంట్ ఉందో అక్కడ ప్లేస్ చేస్తది. లైక్ ఇప్పుడు అది -1 ఉంటది. సో, ఇప్పుడు కండిషన్ సాటిస్ఫై అయిందనుకోండి ప్లస్ అయిద్ది. సో, 0. నెక్స్ట్ ఏదైతే i+1 అంటే ఫస్ట్ పొజిషన్. సో, బిఫోర్ ఏమో స్మాలర్ ఎలిమెంట్స్ ఉంటాయి. రైట్ సైడ్ క్యాపిటల్ ఎలిమెంట్స్ బిగ్గర్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో, ఆ పివోట్ పొజిషన్‌లో హైని రీప్లేస్ చేస్తది. నెక్స్ట్ ఇక్కడేంటి రిటర్న్ i+1. సో, ఐని మళ్ళీ ఇంక్రీజ్ చేస్తాం. సో, ఇప్పుడేమైంది ఇంక్రీజ్ చేయడం ఏంటి? లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ సార్ట్ అయిపోయి ఉంటది కాబట్టి ఇంక్రీజ్ చేసుకుంటూ ఫ్రంట్‌కెళ్తాం. ఇక్కడేంటి లాస్ట్ సిస్టమ్ డాట్ డాట్ ప్రింట్‌ఎల్ఎన్ సో, ఇక్కడ అరేని కాల్ చేస్తున్నాం. అండ్ అరేస్ డాట్ టు స్ట్రింగ్. సో, ఈ టు స్ట్రింగ్ ఏంటంటే ఇక్కడ లైక్ మనం ఎప్పుడైతే ఆ వచ్చిన అరేని ప్రింట్ చేస్తామో అది నాన్ రీడబుల్ ఫార్మాట్‌లో ప్రింట్ అయిద్దనమాట. లైక్ సంథింగ్ ఏవో లెటర్స్ ఇంగ్లీష్ లెటర్‌లో ప్రింట్ అయిద్ది. సో, దాన్ని మనం ఇగ్నోర్ చేయడానికి ఇది వాడతాం అనమాట. సో, దీనివల్ల ఏమైద్దంటే ఆ ఎలిమెంట్స్ అనేవి కరెక్ట్‌గా లైక్ ఓన్లీ నంబర్స్ మటికి ప్రింట్ అయితాయి. సో, రన్ చేసి చూద్దాం ఒకసారి. జావా క్విక్సార్ట్ డాట్ జావా. సో, అరే అనేది సార్ట్ అయిపోయింది. చూడండి ఇక్కడ. సో, మన బిఫోర్ ఇచ్చిన అరే ఇది. నెక్స్ట్ సార్టెడ్ అరే ఇది. సో, నెక్స్ట్ ఇంకేముంది? కీ స్టెప్స్ టు ఎక్స్‌ప్లెయిన్. సో, ఇందులో ఏంటి ఫస్ట్ పార్టిషనింగ్. సో, మనకి దీంట్లో ఫస్ట్ పార్టిషనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఐ ట్రాక్స్ వేర్ ద పివోట్ ఎలిమెంట్ షుడ్ టు. సో, ఐ ఏం చేస్తదంట? పివోట్ ఎలిమెంట్ అనేది ఎక్కడ ప్లేస్ అవ్వాలి అనేది ట్రాక్ చేస్తా ఉంటది. నెక్స్ట్ ఇఫ్ అరే ఆఫ్ జే లెస్ థాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు పివోట్ మూవ్ ఇట్ టు ద లెఫ్ట్ సైడ్. సో, ఇప్పుడు ఆ జే ఎలిమెంట్ ఏదైతే జే ప్లేస్‌లో ఉన్న ఎలిమెంట్ ఏదైతే పివోట్ కంటే లెస్సర్ ఉంటే లెఫ్ట్ సైడ్‌కి మూవ్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తాం. లేదంటే అది గ్రేటర్ రైట్ సైడ్ ఉండిపోద్ది అలాగా. ఫైనల్లీ ప్లేస్ ద పివోట్ ఇన్ ద కరెంట్ పొజిషన్. సో, కరెంట్ పొజిషన్ ఏంటి? i+1 పొజిషన్‌లో ప్లేస్ అయిపోద్దది. ఎందుకంటే స్టార్టింగ్ -1 ఉంటది. 0, 1 సో, అలా ఇంక్రీజ్ అయితా వస్తదనమాట. నెక్స్ట్ ఏంటిది? రికర్షన్. సో, ఆఫ్టర్ పార్టిషనింగ్ రికర్సివ్‌లీ సార్ట్ లెఫ్ట్ అండ్ రైట్. సో, ఏం చేస్తాం? పార్టిషన్ అయిన ప్రతిసారి లెఫ్ట్ సైడ్‌ని, రైట్ సైడ్‌ని సార్ట్ చేసుకుంటూ వస్తామనమాట అది. అండ్ కమింగ్ టు ది టైమ్ కాంప్లెక్సిటీ. సో, దీని యొక్క బెస్ట్ కేస్ టైమ్ కాంప్లెక్సిటీ ఏంటంటే బిగ్ ఆఫ్ n log n. యావరేజ్‌కి అదే. వర్స్ట్ కేస్ ఏంటంటే బిగ్ ఆఫ్ n స్క్వేర్. సో, ఇప్పుడెప్పుడు పివోట్ ఈస్ స్మాలెస్ట్ ఆర్ లార్జెస్ట్ ఎలిమెంట్. సో, అప్పుడు బిగ్ ఆఫ్ n స్క్వేర్ అనమాట. అండ్ కమింగ్ టు ది స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ log n. సో, రికర్సివ్ స్టాక్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వై క్విక్సార్ట్. ఇదెందుకు? లైక్ ఇట్ ఈస్ ఫాస్టర్ దెన్ ద మర్జ్ సార్ట్ ఇన్ ప్రాక్టీస్. సో, కోడ్ కూడా ఈజీగా అర్థమైద్ది. ఫాస్టర్ ఉంటది. నెక్స్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ సార్టింగ్. సో, మనకి ఎక్స్‌ట్రా మెమరీ అవసరం లేదు. సో, ఉన్న ఎలిమెంట్స్‌ని సార్ట్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ ఇందులో ఏంటంటే నాట్ స్టేబుల్. సో, ఏదైతే ఈక్వల్ ఎలిమెంట్స్ ఉంటాయో వాటి యొక్క ఆర్డర్ అనేది చేంజ్ అయిద్దనమాట. నెక్స్ట్ వర్స్ట్ కేస్. సో, బిగ్ ఆఫ్ n స్క్వేర్ బట్ రేర్ విత్ గుడ్ పివోట్ సెలక్షన్. అంటే లైక్ పివోట్ సెలక్షన్ గుడ్ ఉంటే అప్పుడు అది రేర్ కేస్ అనమాట. నెక్స్ట్ ఆప్టిమైజేషన్స్. సో, ఎలా ఆప్టిమైజ్ చేయాలో మనం ఇచ్చిన కోడ్‌ని. నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే రాండమ్ పివోట్ ఈజ్ ఈక్వల్ టు లో ప్లస్ ఇంట్ డాట్ లైక్ ఇదొక ఫంక్షన్ అనమాట మ్యాథ్ డాట్ రాండమ్ అని. సో, అదేంటంటే కరెక్ట్‌గా ఆప్టిమైజ్ చేసుకొని కావాల్సిన పివోట్‌ని సెలెక్ట్ చేసుకుంటది అందులో. నెక్స్ట్ స్వాప్ అరే రాండమ్ పివోట్ హై. సో, ఇందులో ఏంటంటే మూవ్ రాండమ్ పివోట్ టు ఎండ్. ఏదైతే రాండమ్ పివోట్ ఉంటదో దాన్ని ఎండ్‌కి మారుస్తది. సో, ఇదేంటి రాండమైజ్డ్ పివోట్ అనమాట. నెక్స్ట్ హైబ్రిడ్ అప్రోచ్. ఇదేంటి? యూజ్ ఇన్సర్షన్ సార్ట్ ఫర్ స్మాల్ సబ్ అరేస్ హై మైనస్ లో లెస్ దెన్ 10. సో, అక్కడేంటి మనం సార్ట్ చేస్తా ఉంటాం గదా! సో, సార్ట్ చేసే దగ్గర ఇన్సర్షన్ సార్ట్ వాడమంటుంది. లైక్ స్మాలర్ సబ్ అరేస్ ఉంటాయి అది. సో, ఈ 2 ఆప్టిమైజేషన్స్ అనమాట కోడ్‌కి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. సో, ఇంప్లిమెంట్ క్విక్ సార్ట్ ఫర్ స్ట్రింగ్స్. సో, స్ట్రింగ్స్‌లో ఉంటాయి కాబట్టి దాంట్లో ఒకసారి అప్లై చేసి చూడండి. నెక్స్ట్ ఫైండ్ ది kth స్మాలెస్ట్ ఎలిమెంట్ మోడిఫైడ్ క్విక్ సార్ట్. సో, దానిలో ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్‌ని ఫైండ్ చేయాలి. నెక్స్ట్ సార్ట్ ఏ లింక్ లిస్ట్ యూజింగ్ క్విక్ సార్ట్. సో, క్విక్ సార్ట్‌ని వాడి లింక్ లిస్ట్‌ని. లైక్ ఈ ప్రోగ్రామ్స్ మొత్తం మీకు లీడ్ కోడ్‌లో ఉంటాయి. సో, సెర్చ్ చేసి సాల్వ్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.